ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. అయితే జనసేనతో తమకు పొత్తు అవసరం లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనసేన నేత శంకర్ గౌడ్. బీజేపీతో పొత్తు కోసం తాము వెంపర్లాడడం లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ఇక తెలంగాణలో పవన్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. అయితే జనసేనతో తమకు పొత్తు అవసరం లేదని అటు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, జనసేన కావచ్చు, దాంతో పాటుగా బీజేపీ పార్టీ మధ్య ఇద్దరి మధ్య కూడా గ్యాప్ పెరిగిందా తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు బీజేపీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రామచంద్రరావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, తమకు ఎవరి మద్దతు అవసరం లేదంటూ ఆయన కుండబద్దలు కొట్టడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ జనసేన అధ్యక్షుడు అటు ఏదైతే శంకర్ గౌడ్ కూడా మాట్లాడుతూ తమకు ఏ పార్టీ తోటి పొత్తు అవసరం లేదు, తాము కూడా ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం లక్షల మంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అటు వేరు వేరు ఎజెండాలతోటి అటు బీజేపీ కావచ్చు, జనసేన పార్టీ కూడా వేరు వేరు ఎజెండాలతోటి ముందుకు వెళ్ళబోతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే వచ్చే నెల చివరికల్లా కూడా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే ఓటర్ లిస్టు ప్రక్రియ అనేది పూర్తి చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అటు అన్ని పార్టీల నేతలతోటి కూడా, అన్ని రాజకీయ పార్టీల నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశం అనేటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం అనేది మొదలైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఏదైతే త్వరలో 117 మున్సిపాలిటీలకు గాను, దాంతో పాటుగా 6 కార్పొరేషన్లకు గాను త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా నిన్ననే జనసేన అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పైన అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడం జరిగిందని, ఇక్కడ ప్రత్యేకంగా ముందస్తుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ఆయన ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో తాము పోటీకి దిగబోతున్నాము అనేది కూడా నిన్న ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు, నాయకులు సిద్ధంగా ఉండాలనేది కూడా జనసేన అధినేత స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇదే సందర్భంలో నిన్నటి వరకు కూడా బీజేపీతో పొత్తు ఉండబోతుంది అంటూ కూడా వార్తలు రావడం జరిగింది. ఈ రోజు ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కావచ్చు, దాంతో పాటుగా జనసేన రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శంకర్ గౌడ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. తమకు ఏ పార్టీలతోటి కూడా పొత్తు ఉండబోదని, అటు సింగిల్ గానే పోటీ చేయబోతున్నట్టు మున్సిపల్ ఎన్నికల్లో అనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. దాంతో పాటుగా త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నట్టు, దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, దాంతో పాటుగా త్వరలోనే సమావేశం కూడా నిర్వహించబోతున్నట్టు కూడా ఆయన తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ ఇద్దరు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులతో బీజేపీ కావచ్చు, జనసేన రాష్ట్ర అధ్యక్షులు చాలా స్పష్టం చేయడం జరిగింది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే తాము పోటీ చేయబోతున్నామంటూ కూడా వారు ఇరువురు స్పష్టం చేయడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.